అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం ఆగస్టు మాసం 19వ తేదీ బుధవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు మీ యొక్క జీవితంలో చిన్న మార్పులు పెద్ద విజయాలకు దారితీసే రోజు కావచ్చు. ఒక చిన్న నిర్ణయం మీ యొక్క భవిష్యత్తును మార్చే శక్తిని కలిగి ఉంటుంది. ఈ యొక్క రాశి వ్యక్తులకు సాధారణంగా రేపటి రోజు కనిపించిన లోపల ఎంతో గాఢమైనటువంటి అవకాశాలు దాగి ఉంటాయి. మీలో జాగ్రత్తగా గమనిస్తే అదృష్టం మీ వైపు నడుస్తున్నట్లుగా అనిపిస్తుంది. రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు మిశ్రమ ఫలితాలను తీసుకొస్తుంది. కొన్ని విషయాలలో మీరు ఆశించినటువంటి ఫలితాలు వెంటనే రాకపోయినా దీర్ఘకాలంలో అవి మీకు మంచి లాభాలను అందిస్తాయి. ముఖ్యంగా మీరు మీ యొక్క ఆలోచనలు, నిర్ణయాలు తీసుకునే విధానం ఈరోజు కీలకంగా మారుతుంది. అదేవిధంగా ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత ఒత్తిడి పెరుగుతుంది. మీరు చేస్తున్నటువంటి పనిలో చిన్న తప్పులు కూడా పెద్దవిగా కనిపించే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి పనిని శ్రద్ధగా నెమ్మదిగా పూర్తి చేయాలి. పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక చిన్న అపార్థం పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసేవారికి ఈరోజు కొంచెం కొత్త ఆలోచనలు వస్తాయి, కానీ వెంటనే అమలు చేయటం మంచిది కాదు. ముందుగా పూర్తిగా విశ్లేషణ చేసి ఆ తర్వాత అడుగు వేయాలి. భాగస్వామ్య వ్యాపారాలలో ఉన్నటువంటి వారు తమ భాగస్వాములతో స్పష్టంగా ఉండాలి, లేకపోతే చిన్న విభేదాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాలలో ఈరోజు కొంత జాగ్రత్త అవసరం. అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. మీరు ప్లాన్ చేయనటువంటి ఖర్చులు కూడా రావచ్చు. అప్పులు తీసుకోవటం లేదా పెద్ద పెట్టుబడులు పెట్టడం ఈరోజు మంచి పద్ధతి కాదు. కుటుంబ జీవితంలో కొంత మిశ్రమ పరిస్థితి కనిపిస్తుంది. ఇంట్లో పెద్దవారితో కొద్దిగా అభిప్రాయ భేదాలు రావచ్చు, కానీ మీరు ఓర్పుతో వ్యవహరిస్తే సమస్యలు సులభంగా పరిష్కరించుకుంటారు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వాగ్వాదాలు రావచ్చు, కానీ అవి త్వరగా సర్దుబాటు అవుతాయి. ప్రేమ జీవితంలో ఉన్నటువంటి వారికి ఈరోజు భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. మీ యొక్క భాగస్వామి మీ నుండి మరింత శ్రద్ధను, ప్రేమను కోరుకునే అవకాశం ఉంటుంది. మీరు వారికి సమయాన్ని కేటాయిస్తే బంధాలు మరింత బలపడతాయి. ఆరోగ్యపరంగా చూస్తే చిన్న అలసట, తలనొప్పి లేదా నిద్రలేమి వంటి సమస్యలు కూడా రావచ్చు. మీ యొక్క శరీరానికి విశ్రాంతి ఇవ్వటం చాలా మంచిది. నీళ్లను ఎక్కువగా తాగటం చాలా మంచిది. అదేవిధంగా రేపటి రోజు మీలో ఉండే ప్రత్యేకమైనటువంటి లక్షణాలు మీ యొక్క ఆలోచనలు చాలా లోతుగా ఉంటాయి. మీరు ఇతరులను గమనించినటువంటి విషయాలను కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఈ యొక్క లక్షణం వలన మీరు సమస్యలకు మంచి పరిష్కారాలను కూడా కనుగొంటారు. జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయాలలో త్వరగా నిర్ణయాలను తీసుకోవద్దు. కోపాన్ని నియంత్రించండి. ఇతరుల మాటలకు వెంటనే స్పందించవద్దు. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. అదృష్ట సూచనలు: అదృష్ట రంగు నీలం, అదృష్ట సంఖ్య 8, అదృష్ట సమయం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు. పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ఉదయం లేచిన వెంటనే సూర్యనారాయణకి నీళ్లను సమర్పించండి. అదేవిధంగా రేపటి రోజు శనిదేవునికి నువ్వులను దీపాన్ని వెలిగించండి. నల్ల నువ్వులను దానం చేయటం మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. పేదలకు అన్నదానం చేయటం దోషాలను తగ్గిస్తుంది. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. గోమాతకు ఆహారం పెట్టడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా ఈ రేపటి రోజు మీకు ఒక పరీక్షలా అనిపించవచ్చు, కానీ ప్రతి పరీక్షలో ఒక పాఠం ఉంటుంది. మీరు ఆ యొక్క పాఠాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగగలగాలి. మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన ప్రవాహం ఏర్పడుతుంది. చాలా కాలంగా మీరు ఆలోచిస్తున్నటువంటి ఒక విషయం ఇప్పుడు స్పష్టతకు కూడా వస్తుంది. మీరు తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణం కానుంది. అయితే ఈ యొక్క నిర్ణయం తీసుకునేటప్పుడు తొందరపడవద్దు. మీ యొక్క అంతరాత్మను వినండి, అది మీకు సరైనటువంటి దారిని చూపిస్తుంది. ఉద్యోగస్తులకు ఈ రోజు ఒక ముఖ్యమైనటువంటి పరీక్షలా ఉంటుంది. మీ యొక్క పనిని గమనించే వారు కూడా పెరుగుతారు. మీరు చేసినటువంటి చిన్న మంచి పనులు కూడా గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది, కానీ అదే సమయంలో చిన్న తప్పులు కూడా మీపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త దారి కూడా కనిపిస్తుంది. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీ ముందుకు రావచ్చు, కానీ ఆ యొక్క అవకాశాన్ని పట్టుకోవటానికి
బలంగా ప్రయత్నించాలి. అదేవిధంగా ఈ యొక్క రాశివారు ఆర్థిక పరంగా ఈరోజు మీకు ఒక హెచ్చరిక లాంటిది. మీరు గతంలో చేసినటువంటి ఖర్చుల ప్రభావం ఇప్పుడు కనిపించవచ్చు. అందుకే ఇకపై మీరు డబ్బును జాగ్రత్తగా వినియోగించాలి. పొదుపు సూత్రాలను పాటించాలి. కుటుంబంలో మీకు ఒక ముఖ్యమైనటువంటి పాత్రను కూడా మీరు పోషిస్తారు. ఇంట్లో ఎవరికైనా మీ యొక్క సహాయం అవసరమవుతుంది. మీరు ఇచ్చే సలహా వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం మీకు శుభ ఫలితాలను అందిస్తుంది. పిల్లలతో గడిపే సమయం మీకు ఆనందాన్ని ఏర్పరుస్తుంది. ప్రేమ జీవిత విషయానికి వస్తే ఈరోజు మీరు మీ యొక్క భావాలను స్పష్టంగా వ్యక్తపరచగలుగుతారు. మీ యొక్క మనసులో ఉన్నటువంటి మాటలను దాచుకున్నా చెప్పండి. ఇది మీ యొక్క బంధాలను మరింత బలంగా మారుస్తుంది. చిన్న చిన్న అపార్థాలను వెంటనే క్లియర్ చేయండి. ఆరోగ్యపరంగా మీరు కొంచెం జాగ్రత్త వహించాలి. అదేవిధంగా అనుకూలంగా ముందుకు సాగే సంకేతాలు కూడా రేపటి రోజు కనిపిస్తున్నాయి. అవి మీ యొక్క జీవితంలో మార్పులను సూచిస్తాయి. ఉదాహరణకు మీరు ఎప్పుడూ చూడనటువంటి ఒక వ్యక్తి కలవటం లేదా ఒక